షాపింగ్ యాడ్స్ అన్నమాట. సో షాపింగ్ యాడ్స్ రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏముండాలండి? ఏముంటే మనం షాపింగ్ యాడ్స్ ని రన్ చేయొచ్చు? వి నీడ్ టు హ్యావ్ అన్ ఈ ఈ-కామర్స్ కామర్స్ వెబ్సైట్. వెబ్సైట్. ఈ-కామర్స్ వెబ్ కామర్స్ వెబ్సైట్ ఉండాలి. అంటే ఇప్పుడు ఓడిఎంటి కోసం షాపింగ్ నెట్వర్క్ యాడ్స్ ని రన్ చేయగలుగుతామా మనము? ఈజ్ దట్ పాసిబుల్ అండి? నో. నో. సో షాపింగ్ నెట్వర్క్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే పక్కాగా మన దగ్గర ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఉండాలన్నమాట. ఓకే. నౌ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ షాపింగ్ నెట్వర్క్? నార్మల్ టైప్ ఏంటిది గైస్? ఎలా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి షాపింగ్ నెట్వర్క్ వి? ఇమేజ్ ఆర్ టెక్స్ట్? అవునా? నెక్స్ట్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ రెండు ఉంటాయి, రైట్? సో ఇమేజ్ అండ్ ఆల్సో టెక్స్ట్. బిడ్డింగ్ టైప్ ఏముంటుంది? సిపిఏ, కాస్ట్ పర్ అక్విజిషన్, బట్ వీ కెన్ గో విత్ సిపిసి అని చెప్పారు. తర్వాత యాడ్ ఎక్కడ కనిపిస్తుంది? వేర్ డస్ షాపింగ్ యాడ్ అపియర్ అండి? ఆన్ ద ఎస్సీఆర్. ఎస్ఆర్పి. టార్గెటింగ్ ఎలా చేస్తాము అంటే బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్ అన్నమాట. అవునా? ఈ రెండిటి బట్టి మనం టార్గెటింగ్ అనేది చేస్తాం, రైట్? సో ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫీడ్ అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు, బిఫోర్ వి రన్ ద అడ్వర్టైజ్మెంట్. ఫీడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫీడ్ అన్నమాట. మన ప్రోడక్ట్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫీడ్ అని పిలుస్తారండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఈ ప్రోడక్ట్ కోసం యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. సో ఈ ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రోడక్ట్ పేరేంటి, షార్ట్ డిస్క్రిప్షన్ ఏంటి, ప్రోడక్ట్ లెంతీ డిస్క్రిప్షన్ ఏంటి, ప్రోడక్ట్ రెగ్యులర్ ప్రైస్ ఎంత, సేల్ ప్రైస్ ఎంత, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్ ని ఏమని పిలుస్తారంట? వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాజ్ గైస్? ఫీడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీడ్ అన్నమాట. ఓకే. సో ఇన్ఫర్మేషన్ ఆఫ్ the products for which you want to run the advertisements is called as feed. సో ఫీడ్ అండ్ లొకేషన్ బట్టి ఇందులో టార్గెటింగ్ అనేది చేస్తాం మనం. సో జనరల్ గా బేస్డ్ ఆన్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్, అసలు వాట్ వాస్ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అది చెప్పండి కేస్. ఫస్ట్ అయితే యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. యాడ్స్ అకౌంట్ లోపల నెక్స్ట్ స్టెప్ ఏముంటుందండి? జనరల్ గా మనము క్యాంపెయిన్ క్యాంపెయిన్ క్రియేట్. క్రియేట్ చేస్తాం. క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత వాట్ విల్ బి ద యాడ్ నెక్స్ట్ గ్రూప్, స్టెప్? ఓకే. యాడ్ యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్. కాపీ, యాడ్ కాపీ. మార్నింగ్ కీవర్డ్స్. బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే మిస్టేక్. ఇవాళ మార్నింగ్ బ్యాచ్ లో కూడా ఐ వాజ్ వెరీ సీరియస్. ఎందుకంటే ఇక అకౌంట్ స్ట్రక్చరే చెప్పలేదు అని ఇవాళ కొంచెం సీరియస్ అయినా సేమ్ మిస్టేక్ మీరు కూడా అదే చేస్తున్నారు. ఏంటి గైస్ ఏమైంది? యాడ్ గ్రూప్ తర్వాత యాడ్ కాపీ. ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ వాళ్ళందరూ కూడా మీలాగానే యాడ్ కాపీ అనే చెప్తున్నారు. బై గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ మర్చిపోతే ఎట్లా అండి? కీవర్డ్స్ ఉంటది కదా గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ లో. సో Google Ads account structure, campaign, ad group, keywords, and then ad copy. అవునా? అకార్డింగ్ టు అవర్ స్టాండర్డ్ Google Ads account structure. సో మనము జనరల్ గా అన్ని నెట్వర్క్స్ లో మనమే క్యాంపెయిన్ క్రియేట్ చేసినాం, మనమే యాడ్ గ్రూప్ క్రియేట్ చేసినాం, మనమే కీవర్డ్స్ టార్గెట్ చేసినాం, మనమే యాడ్ కాపీ కూడా క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ షాపింగ్ నెట్వర్క్ లో ఏంటంటే మనము ఓన్లీ క్యాంపెయిన్ అండ్ యాడ్ గ్రూప్ మాత్రమే క్రియేట్ చేస్తామండి. ఓకే. కీవర్డ్స్ అండ్ యాడ్ కాపీ బాధ్యత మన బదులు ఎవరు తీసుకుంటారు? ఇంకెవరు ఉన్నారండి తీసుకోవడానికి? గూగుల్ ఉంది కదా. సో గూగుల్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కీవర్డ్స్ అండ్ యాడ్ కాపీ అన్నమాట. అంటే ఈ షాపింగ్ యాడ్స్ అనేది కొంచెం ఏఐ బేస్డ్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం ఏఐ అని చెప్పను, బట్ యా కొంచెం స్లైట్ గా ఏఐ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఇస్తామో, ఏదైతే ఫీడ్ ఇస్తామో, ఆ ఫీడ్ బట్టి గూగులే డిఫరెంట్ కీవర్డ్స్ కి మన అడ్వర్టైజ్మెంట్ ని చూపిస్తుంది అనమాట. మనం ఏదైతే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ గా ఎవరైనా ఏమైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ కనిపించేలాగా చేస్తుంది గూగుల్. సో ఇక్కడ మనము మన సైడ్ నుంచి మాన్యువల్ గా కీవర్డ్స్ ని టార్గెట్ చేయడము, యాడ్ కాపీ ఇవన్నీ మన సైడ్ నుంచి ఏమైనా ఉంటాయా అండి? చెప్పండి ఆల్ ఆఫ్ యూ. నో అన్నమాట. మరి మన బదులు ఎవరు క్రియేట్ చేస్తారంటే ఎవరు తీసుకుంటారు దీని రెస్పాన్సిబిలిటీ అంటే గూగులే తీసుకుంటది. ఓకే. సో గూగుల్ ఏం చేస్తది అంటే మనం ఇచ్చే ఫీడ్ బట్టి మన అడ్వర్టైజ్మెంట్ ని కీవర్డ్స్ కి చూపిస్తది అన్నమాట. ఓకే. సో ఎందుకు వేరే నెట్వర్క్స్ లో మనమే టార్గెట్ చేసుకున్నాం కదా కీవర్డ్స్, ఇక్కడ ఎందుకు మనం టార్గెట్ చేయడానికి ఆప్షన్ లేదు అంటే
ప్రాక్టికల్ గా ఆలోచించండి గైస్. మీరు ఒక వెబ్సైట్ లోపల ఒక 10 ప్రోడక్ట్స్ లకి యాడ్ రన్ చేసిన ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక 10 కీవర్డ్లని టార్గెట్ చేసుకున్న 100 కీవర్డ్లు అవుతాయి. అలా లార్జ్ వెబ్సైట్స్ గురించి ఆలోచించండి, బిగ్ బిజినెసెస్ గురించి. వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఒకటేసారి యాడ్ రన్ చేయాలనుకుంటారు. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కి యాడ్ రన్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క కీవర్డ్ అనుకున్నా సరే సమ్ థౌజండ్స్ ఆఫ్ కీవర్డ్స్ అవుతాయి. సో మాన్యువల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు టార్గెట్ దోస్ మెనీ కీవర్డ్స్ అండి? మనం చేయగలుగుతామా చెప్పండి అన్నన్ని కీవర్డ్స్ టార్గెట్ చేయడం అండ్ ఆల్? నో. కాబట్టి ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది అంటే, మీరు నాకు ఫీడ్ ఇచ్చారనుకోండి, నేను ఆ ఫీడ్ బట్టి మంచి కీవర్డ్స్ కి యాడ్ ని చూపిస్తానులే, ఈ రెండు నేనే చూసుకుంటాను అని చెప్తుంది. సో మనం మన సైడ్ లో ఏం క్రియేట్ చేయాలి? మన సైడ్ నుంచి ఓన్లీ క్యాంపెయిన్ యాడ్, ఇంకేం చేయాలి? యాడ్ గ్రూప్. యాడ్ గ్రోత్ మాత్రమే చేయాలి. సో ఇక్కడ మనం స్టెప్స్ రాసుకుంటాం గైస్. స్టెప్స్ రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది షాపింగ్ యాడ్ ఎట్లా రన్ చేయాలని. ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ ఈ కామర్స్ వెబ్సైట్ ఉండాలి. సెకండ్ ఏంటిది? గో టు ద గూగుల్ మర్చెంట్ సెంటర్ అండ్ సెటప్ ద ఫీడ్ ఓవర్ దేర్. ఓకే, గో టు గూగుల్ మర్చెంట్ సెంటర్. గూగుల్ మర్చెంట్ సెంటర్ అనేది సపరేట్ టూల్ అన్నమాట. ఈ టూల్లోకి వెళ్ళి మనము అక్కడ ఏం సెటప్ చేసుకోవాలి? వి నీడ్ టు సెటప్ ఫీడ్ ఫీడ్. అన్నమాట. మనము డైరెక్ట్లీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో వి కెనాట్ సెటప్ ద ఫీడ్ అండి. డైరెక్ట్లీ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో వి కాంట్ డూ దట్. కాబట్టి అందుకోసమే మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము? మన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ని గూగుల్ కి ఇవ్వడానికి వేర్ ఆర్ వి గోయింగ్ అండి? గూగుల్ జిఎంసి లోకి వెళ్తున్నాం అన్నమాట. సో జిఎంసి లోకి వెళ్ళి ఏ ఏ ప్రోడక్ట్స్ కి అయితే మీరు యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ యొక్క ఫీడ్ ని రెడీ చేసి, ఆ ఫీడ్ మనం ఎవరికి సబ్మిట్ చేస్తాము గైస్? వీఆర్ గోయింగ్ టు సబ్మిట్ ద ఫీడ్ టు గూగుల్. గూగుల్ అన్నమాట. దాన్ని బట్టి గూగుల్ ఇక కీవర్డ్స్ యాడ్ కాపీ చూసుకుంటది. ఓకే, సో go to GMC and set up the feed over there. That is the second step. Now, third step ఏంటిది? Both Google Ads and Google Merchant Center are different entities. Isn't it guys? రెండు కూడా different tools ఏ కదండి? Yes or no? Am I right? All of you. రెండు కూడా సేమ్ టూలా అండి? గూగుల్ యాడ్స్, గూగుల్ మర్చెంట్ సెంటర్ ఆర్ బోత్ సేమ్? నో, రైట్? No. బోత్ ఆర్ టూ డిఫరెంట్ టూల్స్. సో రెండు టూ డిఫరెంట్ టూల్స్ కాబట్టి గూగుల్ యాడ్స్ లో ఏమో క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నారు, గూగుల్ మర్చెంట్ సెంటర్ లో ఏమో ఫీడ్ సెటప్ చేసుకుంటున్నారు. ఇక్కడ సగం అక్కడ సగం చేసేటప్పుడు రెండింటిని ఏం చేయాలండి? సో కనెక్ట్. సో యూ నీడ్ టు లింక్ దెమ్ టుగెదర్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. అబ్సల్యూట్లీ రైట్. ఇంకా ఫోర్త్ స్టెప్ ఏంటిది? నా గో టు గూగుల్ యాడ్స్ అకౌంట్ లోకి వెళ్ళి ఏం క్రియేట్ చేసుకోవాలి అక్కడ? క్రియేట్ ఏ క్యాంపెయిన్ అండ్ అండ్ యాడ్ ఏం క్రియేట్ చేయాలి గైస్? గ్రూప్. యాడ్ యాడ్ గ్రూప్ గ్రూప్. క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ గూగులే మన ఫీడ్ బట్టి డిఫరెంట్ కీవర్డ్స్ కి యాడ్ చూపిస్తది అని చెప్తున్నాను కదా. మరి గూగుల్ మనలాగా ఆలోచిస్తుందా? అయ్యో ఈ కీవర్డ్ మంచి కీవర్డా కాదా, దీనికి చూపిస్తే బాగుంటుందా, బాగోదా, ఆ వీళ్ళ డబ్బులు కట్ అయిపోతాయేమో, వీళ్ళకి లాస్ అవుతుందేమో, ఇది కరెక్టా రాంగా అని 100 సార్లు ఏం ఆలోచించదు కీవర్డ్స్ కి మన యాడ్ చూపించడానికి. కాబట్టి ఇక్కడ ఏమవుతది అంటే ఎక్కువ ఇర్రెలవెంట్ కీవర్డ్స్ కి మన యాడ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి మనము అట్లాంటి ఇర్రెలవెంట్ కీవర్డ్స్ కి యాడ్ కనిపించొద్దు అంటే మనం ఏం చేయాలంటే వాటిని తీసుకొని ఎలా మార్క్ చేసుకోవాలి? నెగటివ్ నెగిటివ్ నెగటివ్. మార్క్ నెగటివ్ చేసుకోవాలన్నమాట. కీవర్డ్స్. రైట్. సరే, ఇప్పుడు లెట్స్ సే మన దగ్గర ఏదో ఒక వెబ్సైట్ ఉందనుకుందాం, మింత్రా వెబ్సైట్, లేదంటే ఆ ఈ వెబ్సైట్ ఉందనుకోండి. ఇది వన్ ఆఫ్ ద ఓడిఎంటి క్లయింట్ వెబ్సైట్. ఓకే, సమ్ వెబ్సైట్ వీ హ్యావ్ విత్ దస్ కేస్. నేను ఇప్పుడు ఇందులో ఉన్న ఏదో ఒక ప్రోడక్ట్ కి నేను యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు రన్ అన్ యాడ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అనుకుందాం. సో యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఉందా లేదా? డూ వీ హ్యావ్ సమ్ ఈ కామర్స్ వెబ్సైట్ విత్ అస్ ఎవ్రీబడి? ఎస్ ఆర్ నో? ఉంది కదా గైస్? యా, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అయితే ఉంది. రైట్. నౌ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంట అండి? ఎక్కడికి వెళ్ళాలంట మనము? వేర్ డు వి నీడ్ టు గో? గూగుల్ చెప్పండి. మర్చెంట్ సెంటర్.
అండ్ సెటప్ ద ఫీడ్ ఓవర్ దేర్. ఓకే, సో ఆల్రెడీ నేను మార్నింగ్ క్లాస్ లో ఒకటి క్రియేట్ చేసిన. సో లెట్ మీ జస్ట్ delete that account, guys. So వన్ జీమెయిల్ లో ఒకటే వస్తుంది ఇది, గూగుల్ మర్చెంట్ సెంటర్. సో లెట్ మీ delete this previous one. సరే, సో మీరు సింప్లీ గూగుల్లో వెళ్ళి గూగుల్ మర్చెంట్ సెంటర్ అని వెతకండి, మీకు ఈ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. మీరు కరెక్ట్ జీమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి గైస్. మీరు ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్ తో అయితే సారీ, ఏ జీమెయిల్ ఐడితో అయితే గూగుల్ యాడ్స్ అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారో అదే జీమెయిల్ ఐడి తోటి మీరు గూగుల్ మర్చెంట్ సెంటర్ అకౌంట్ కూడా క్రియేట్ చేయండి. లేదంటే ఫీడ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు స్లైడ్ గా ప్రాబ్లం అవ్వచ్చు. ఓకేనా? అంటే క్లారిఫై చేసుకోవచ్చు, బట్ అగైన్ మీకు అర్థం అవ్వదు అది జీమెయిల్స్ కరెక్ట్ లేకపోతే. అందుకోసమే కరెక్ట్ జీమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి, మీకు అంతా ప్రాపర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను జీమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే జస్ట్ జిఎంసి అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మాత్రమే ఉంటది గైస్. ఉట్టిగా సెటప్ చేసుకోవడం ఉంటది అనమాట. ఓకే, ఆ తర్వాత మనం ఫీడ్ ని క్రియేట్ చేయాలి. సో గూగుల్ మర్చెంట్ సెంటర్ అకౌంట్ క్రియేట్ చేయడం ఇస్ వెరీ సింపుల్. అంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది, బట్ జస్ట్ వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారో వాటికి ఆన్సర్ ఇచ్చుకుంటా వెళ్ళిపోవడం అంతే అండి. సో గైస్, ఇప్పుడు చెప్పండి ఏం అడుగుతున్నారు? డూ యూ సెల్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ అని Yes. అడుగుతున్నారు. ఏమని ఇవ్వాలి? ఎస్ అనే ఇవ్వాలి కదా, అందుకోసమే కదండి మనం యాడ్ రన్ చేయాలనుకుంటున్నది. అవునా కాదా? ఎస్ ఆర్ నో గైస్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఏ వెబ్సైట్ లో అయితే మీరు ప్రోడక్ట్స్ ని అమ్ముతున్నారో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకుని అక్కడ ఇవ్వండి. ఓకేనా? ఐ నో దిస్ ఇస్ నాట్ ప్రోడక్ట్ బేస్డ్ వెబ్సైట్, బట్ జస్ట్ మీకైతే ప్రాసెస్ అర్థమవుతుంది కదా గైస్, ఎవ్రీ వన్. యా, సో ఏ వెబ్సైట్ లో అయితే మనం ప్రోడక్ట్స్ అమ్ముతున్నామో మన ఈ కామర్స్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. మీ దగ్గర ప్రోడక్ట్స్ లేకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ అందరి దగ్గర వెబ్సైట్ అడ్రస్ ఉందా లేదా? డూ యూ ఆల్ హ్యావ్ ఎ వెబ్సైట్ Yeah, విత్ ma'am. యూ? Yeah, ma'am. అదే వెబ్సైట్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి, పర్వాలేదు. డూ యూ హ్యావ్ ఎ ఫిజికల్ స్టోర్ అని అడుగుతున్నారు. నో అని ఇచ్చేసి నేను కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ అగైన్ సింప్లీ క్లిక్ ఆన్ కంటిన్యూ టు మర్చెంట్ సెంటర్ ఓవర్ హియర్. ఆ తర్వాత ఇక్కడ ఏం అడుగుతున్నారు? మీ బిజినెస్ నేమ్ అడుగుతున్నారు. గివ్ సమ్ బిజినెస్ నేమ్, రిజిస్టర్డ్ కంట్రీ. ఇవన్నీ పర్సనలైజ్డ్ ఈమెయిల్స్ ఎందుకు గైస్ ఉట్టిగా రోజు టార్చర్ పెడతారు ఈమెయిల్స్ పంపించి? ఏం అక్కర్లేదు. సో సింప్లీ బిజినెస్ నేమ్, కంట్రీ ఇచ్చేసి కంటిన్యూ టు మర్చెంట్ సెంటర్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నారు అని చూద్దాం మనం. వాట్ ఆర్ దే ఆస్కింగ్ ఓవర్ హియర్? అడ్రస్ అడుగుతున్నారు అనమాట. దే ఆర్ ఆస్కింగ్ అస్ అవర్ అడ్రస్. సో మీరు అడ్రస్ ఇచ్చేసేయండి. దెన్ కంట్రీ ఇచ్చేసి అగైన్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీరు ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో అది మీ వెబ్సైట్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఎందుకంటే మీరు ఎవరు పడితే వాళ్ళ వెబ్సైట్ ఇవ్వచ్చు కదా, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎవరిదైనా వెబ్సైట్ ఇవ్వచ్చు. మరి అది మనదేనా కాదా అనేది మనం గూగుల్ మర్చెంట్ సెంటర్ కి ప్రూవ్ చేయాలన్నమాట. కాబట్టి ఇది వేస్ట్ మెథడ్. మోర్ వేస్ టు వెరిఫై పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ వేస్ కనిపిస్తాయి. హెచ్టిఎంఎల్ ట్యాగ్ మెథడ్ తీసుకోండి, మీ అందరికీ తెలిసిందే, యాడ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో ఇక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్ ని తీసుకొని మనం ఎందులో పేస్ట్ చేయాలంట? వేర్ డు వి నీడ్ టు పేస్ట్ దిస్ కోడ్ అంట గైస్? చెప్పండి మీరే. Headset section. Header. హెడర్ ఆఫ్ అవర్ వెబ్సైట్ లోపల పేస్ట్ చేయాలంట. సో సింప్లీ మీరు మీ వెబ్సైట్ లోపలికి వెళ్ళండి. వెబ్సైట్ లోపలికి వెళ్ళి అపియరెన్స్, థీమ్, ఫైల్ ఎడిటర్, హెడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, హెడ్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూసుకొని మీరు హెడర్ సెక్షన్ లో కోడ్ పేస్ట్ చేయొచ్చు. లేదు అంటే మీరు ప్లగిన్ వాడినా పర్వాలేదు, హెడర్ అండ్ ఫూటర్ ప్లగిన్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లోపల కోడ్ ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇంకా మీరు వెరిఫై బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అనేది వెరిఫై అయిపోతుంది. సో డిడ్ ఐ ప్రూవ్ టు గూగుల్ గైస్? ఎస్, ఇది నా వెబ్సైట్ అని నేను గూగుల్ కి ప్రూవ్ చేశానా అంటే Yeah, ఐ హావ్ ma'am. ప్రూవ్. అయిపోయింది. ఇక మనము కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసేసేయాలన్నమాట, అంతే. సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోమంటున్నారు? సెలెక్ట్ ద కంట్రీస్ వేర్ యూ వాంట్ టు షో యువర్ ప్రోడక్ట్స్. ఏ కంట్రీస్ లో మీ ప్రోడక్ట్స్ కనిపించాలో సెలెక్ట్ చేయండి అంటున్నారు. నేను ఇండియా అని చూస్ చేసుకున్నాను. మళ్ళీ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? మీరు
మీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ని అంటే మీ ఫీడ్ ని ఎలా సెటప్ చేయాలనుకుంటున్నారు అని దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అస్. మీరు కావాలంటే రైట్ నౌ మీ ఫీడ్ ని సెటప్ చేయొచ్చు, గూగుల్ కి ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ అనేది ఇవ్వొచ్చండి. కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసేసుకుందాం. అకౌంట్ క్రియేషన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఫీడ్ సెటప్ చేసుకుంటే బాగుంటది కదా. ఇది సగం అది సగం ఎందుకు. ఎస్ గైస్. సో ఇది కొంచెం సేపు అయిన తర్వాత మనం ప్రోడక్ట్ ఫీడ్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అయితే అకౌంట్ ని ప్రాపర్ గా సెటప్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ నేను ఏమని సెలెక్ట్ చేయొచ్చు అంటే నాకు ఇప్పుడే ఇది ఫీడ్ సెటప్ చేయాలని లేదు చేయట్లేదు. కాబట్టి డూ ఇట్ లేటర్. మీరు ఇప్పుడే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత షిప్పింగ్ ఏ ఏ కంట్రీస్ కి మీరు షిప్ చేయాలనుకుంటున్నారో అని అడుగుతున్నారు. జస్ట్ ఇండియా అని ఇచ్చేసా. కంటిన్యూ బటన్. ఇక ఆ తర్వాత వాట్ ఆర్ యువర్ డెలివరీ టైమ్స్ అని అడుగుతున్నారు. ఆర్డర్ కట్ ఆఫ్ టైం. మీరు అబ్జర్వ్ చేయండి గైస్. మీరు ఒక ప్రోడక్ట్ ని ఆర్డర్ పెట్టారనుకోండి, స్పెషల్లీ స్మాల్ స్కేల్ కంపెనీస్ అండ్ ఆల్, వాళ్ళు ఒక సర్టెన్ టైం లోగా ఆ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేస్తారు. డిడ్ యూ ఆల్ అబ్జర్వ్ దట్? ఆల్ ఆఫ్ యూ. మీరు ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ సెకండే అన్ని కంపెనీస్ మీ ఆర్డర్ ని యాక్సెప్ట్ చేయవు. డూ దే టేక్ సమ్ టైమ్ ఆర్ నాట్ గైస్? ఎస్ ఆల్ మ్యామ్. ఆఫ్ యూ. ఎస్ మ్యామ్. టేక్ సమ్ టైం కదా. అరే మా దగ్గర ప్రోడక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెలివర్ చేయాలి అంటే అన్ని చూసుకొని దే టేక్ ద డిసిజన్. సో మీరు ఎవ్రీడే ఏ టైంలోగా మీరు ప్రోడక్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తారు అన్నది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అండ్ టైమ్ జోన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ సింప్లీ సెలెక్ట్ టైమ్ జోన్ ఓవర్ హియర్. రైట్. దెన్ హ్యాండ్లింగ్ టైం అండి. హ్యాండ్లింగ్ టైం అంటే ఒక ప్రోడక్ట్ ని కస్టమర్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఎన్ని డేస్ లోపు మీరు దాన్ని షిప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కస్టమర్ మనకు ఒక ఆర్డర్ పెట్టంగానే నేను నెక్స్ట్ సెకండే దానికి ప్యాకింగ్ చేసేసి ప్లాస్టర్ అతికిచ్చేసి అప్పటికప్పుడు నేను షిప్ చేసేస్తానా ఏంటి ప్రోడక్ట్ ని? ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు డూ లైక్ దట్ కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ ప్రోడక్ట్ ఎక్కడుందో వెతకాలి, వెతికి జర మేకప్ చేయాలి, మేకప్ చేసి దానికి మొత్తం అన్ని చేసేసి దెన్ ఐ విల్ షిప్ ద ప్రోడక్ట్ కదా. ఆమె రైట్ గైస్? ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ఏమంటారు? ఎస్ మ్యామ్. లేటర్ ఆన్ ఓన్లీ కదా. సో ఎంత టైం పడుతుంది మీకు ప్రోడక్ట్ షిప్ చేయడానికి అని అడుగుతున్నారు. దాన్నే హ్యాండ్లింగ్ టైం అని పిలుస్తారు పాష్ గా. ఇంకేం లేదు. సో 1 డే పడుతుందా, మినిమం మాక్సిమం 2 డేస్ పడుతుందా, ఎన్ని డేస్ పడుతుందో ఇవ్వండి. నేను ఓన్లీ మండే టు ఫ్రైడేనే షిప్ చేస్తా, మండే టు సాటర్డేనే షిప్ చేస్తా అంటే అట్లా కూడా ఇవ్వచ్చు. దెన్ కమ్స్ ట్రాన్సిట్ టైం అన్నమాట. ట్రాన్సిట్ టైం అంటే ఏంటిది? మీరు అబ్జర్వ్ చేయండి. మింత్రా, ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ నుంచి ప్రోడక్ట్ ని ఆర్డర్ పెట్టినప్పుడు ఎక్కడెక్కడ నుంచో ప్రోడక్ట్స్ వస్తాయండి. రాజస్థాన్, గుజరాత్ నుంచి ఇట్లాంటి ప్లేసెస్ నుంచి కూడా మనకు వస్తాయి. ఇక డైరెక్ట్లీ వాళ్ళ షాప్ నుంచి మన ఇంటికే దిగుతుందా ఆ ప్రోడక్ట్? లేదంటే మధ్యలో ఒక వేర్ హౌస్ లో ల్యాండ్ అవుతుందా ఆ ప్రోడక్ట్? వేర్ వాట్ హౌస్ విల్ లో హ్యాపెన్? మధ్య మధ్యలో ల్యాండ్ అవుతుంది. అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? Yeah. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మా ఇంటికి ఆ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్లీ రాదు. ఫస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఇక్కడ ఒక వేర్ హౌస్ కి రీచ్ అవుతుంది. ఆ వేర్ హౌస్ నుంచి డెలివరీ ఏజెంట్స్ ఏం చేస్తారు? ఆ ప్రోడక్ట్ ని కలెక్ట్ చేసుకొని మన ఇంటికి డెలివర్ చేస్తారు. సో ఆ ప్రోడక్ట్ డెలివర్ కావడానికి అంటే ఆ ప్రోడక్ట్ మొత్తం షిప్ అయిపోయిన తర్వాత ఆ డెలివరీ ఏజెంట్ మన ఇంటికి ఆ ప్రోడక్ట్ డెలివర్ చేయడానికి ఏదైతే టైం తీసుకుంటాడో ఆ టైం ని ఏమని పిలుస్తారంట? ట్రాన్సిట్ టైం అని పిలుస్తారన్నమాట. ట్రాన్సిట్ టైమ్ ఇస్ ద టైమ్ ఇట్ టేక్స్ ద క్యారియర్ టు డెలివర్ అ ప్రోడక్ట్ టు ద కస్టమర్. అంటే అది షిప్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ టైం పడుతుంది మన ఇంటికి రావడానికి అనేది ట్రాన్సిట్ టైం. సో నేను ఇక్కడ మినిమం ఒక 1 డే, మాక్సిమం ఒక 2 డేస్ అని ఇస్తున్నా. రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా ఇన్ని డెలివరీ డేస్, ఇంత డెలివరీ టైం పడుతుంది అని వచ్చేసింది. సో టోటల్ గా మన ప్రోడక్ట్ డెలివర్ కావడానికి మనం ఎన్ని డేస్ టైం తీసుకుంటున్నామండి? హౌ మెనీ డేస్ టైం ఆర్ వి టూ టేకింగ్? డేస్ టోటల్ వన్ డేస్ ఇక హ్యాండ్లింగ్ టైం, ట్రాన్సిట్ టైం అన్ని కలిపితే త్రీ ఇక్కడ డేస్ 1 to 3 days. 3 days. ఓకే. అంతే. ఇక మళ్ళీ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. హౌ డు యూ క్యాలిక్యులేట్ షిప్పింగ్ కాస్ట్? మీరు షిప్పింగ్ కాస్ట్ ఏమైనా తీసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ నా ఐఎన్ఆర్. రైట్. నేను ఫ్రీ షిప్పింగ్ తీసుకుంటాను. లైక్ ఎవరైతే ఒక 1000 రూపీస్ ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గర నేను ఫ్రీ షిప్పింగ్ తీసుకుంటాను అంటే ఫ్రీ షిప్పింగ్. లేదు అని అంటే ఫ్లాట్ రేట్. ఇక్కడ ఫ్లాట్ రేట్ కూడా ఉంది చూడండి. లైక్ సమ్ వన్ హూ ఆర్డర్స్, ఆల్ ఆర్డర్స్ ఆర్ షిప్డ్ ఫర్ ఒక 100 రూపీస్ అని ఇస్తున్నాం. సో ఎవరెవరైతే మన దగ్గర నుంచి ప్రోడక్ట్లని కొనుక్కుంటారో
వాటి ఎంత అమౌంట్ షిప్పింగ్ కాస్ట్ యాడ్ అవుతుంది గైస్? హౌ మచ్ అమౌంట్ విల్ బి యాడెడ్ as షిప్పింగ్ ప్రైస్? 100. 100 100 రూపీస్. rupees. ప్రైస్ బట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, లైక్ ఎవరైతే వన్ వన్ రూపీ నుంచి 5,000 రూపీస్ వర్త్ కొనుక్కుంటారో వాళ్ళకి ఇంత షిప్పింగ్ కాస్ట్, 5,000 కంటే ఎక్కువ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఇంత షిప్పింగ్ కాస్ట్ అన్నట్టు మీరు ఇక్కడ ఇవ్వచ్చండి. వెయిట్ బట్టి ఇన్ని కిలోస్ లోగా ఎవరైనా కొనుక్కుంటే ఫ్రీగా షిప్ చేస్తా, దానికంటే ఎక్కువ ఉంటే పైసలు తీసుకుంటా. డెస్టినేషన్ బట్టి, లైక్ మీ బిజినెస్ మొత్తం హైదరాబాద్ లో సెటప్ అయి ఉంది, మీరు తెలంగాణ ఆంధ్ర కంటే ఈజీగా షిప్ చేస్తారు. బట్ లెట్స్ అజ్యూమ్ సమ్వన్ ఈజ్ ఆర్డరింగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఢిల్లీ, అస్సాం ఇట్లాంటి ప్లేసెస్ నుంచి ఆర్డర్ పెడుతున్నారు, అవి చాలా దూరం ఉన్నాయి కదా. సో అప్పుడు నేను తెలంగాణ ఆంధ్ర వాళ్ళ దగ్గర ఎంత షిప్పింగ్ ప్రైస్ తీసుకుంటున్నానో అస్సాం వాళ్ళ దగ్గర నుంచి కూడా సేమ్ షిప్పింగ్ ప్రైస్ తీసుకుంటానా ఏంటి గైస్ చెప్పండి? బిలెట్ No, చార్జ్ madam. సేమ్ No. అమౌంట్? No. కొంచెం ఎక్కువ చార్జ్ చేస్తా కదా. సో అట్లా మీరు డెస్టినేషన్ బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు అన్నమాట. యాజ్ ఆఫ్ నో లెట్ us గో విత్ ఫ్రీ షిప్పింగ్, ఆల్ ఆర్డర్స్ గెట్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టేసిన సిమ్. దెన్ అగైన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఇక ఆ తర్వాత ఇక్కడ ఏమని ఉంది, యాడ్ రిటర్న్ డీటెయిల్స్ అని ఉంది. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి, అవసరం లేదు ఇంతగానం కానీ, సరే ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ రిటర్న్ పాలసీ యూఆర్ఎల్ అడుగుతున్నారు. ఒక షాపింగ్ వెబ్సైట్ లో ఒక రిటర్న్స్ పాలసీ పేజ్ ఉంటే బాగుంటుందా బాగోదా గైస్ చెప్పండి? లైక్ Yeah. డ్యామేజ్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, సో మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకోగలుగుతారు కదా. ఇప్పుడు ODMT లో ఉన్నది చూడండి, ఇట్లా రీఫండ్ పాలసీ పేజ్ అని. కాంట్ యూ క్రియేట్ వన్ పేజ్ లైక్ దిస్ గైస్? ఒక పేజ్ క్రియేట్ చేసుకొని దానికి ఒక రిటర్న్ పాలసీ అని టైటిల్ ఇచ్చేసి మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇట్లా యాడ్ చేసుకోగలుగుతారా లేదా? Yeah, ma'am. ఎస్ ఆర్ నో, ఆల్ ఆఫ్ యూ? యా. Yes. Yes. సో అట్లా ఆ పేజ్ లింక్ అనేది ఇక్కడ అడుగుతున్నారు అనమాట. యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఏం లేదు, ఏదో ఒకటి ఉన్నది ఇచ్చేస్తాను నేను. ఇదే మన రిటర్న్స్ పాలసీ పేజ్ అనుకోండి. ఐఎమ్ సో సారీ, ఇది బ్లాగింగ్ వెబ్సైట్, ఇందులో నేను చూపించొద్దు, బట్ యా. సో ఇక్కడ నేను యాడ్ చేసేస్తాను. దెన్ కంట్రీస్ అడుగుతున్నారు, రిటర్న్స్ యాక్సెప్ట్ చేస్తారా? లేదు నాకు ఆ తలనొప్పి వద్దు అంటే నో అని ఇచ్చేసేయండి, నో అని ఇచ్చేసేయండి. దిస్ ఇస్ గుడ్, మనది అమెజాన్ ఫ్లిప్కార్ట్ రేంజ్ కాబట్టి కాదు కాబట్టి, మీరు కనుక ఒక ప్రోడక్ట్ ని మంచిగా డెలివర్ చేస్తున్నారంటే మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, నో అని ఇచ్చేస్తే సరిపోతుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్, ఐ కన్ఫర్మ్, దెన్ అగైన్ సేవ్. అయిపోయింది. ఇప్పుడు మన సెటప్ మొత్తం అయిపోయింది అనమాట. 6 స్టెప్స్ ఉండే, 6 స్టెప్స్ లో మనం 5 స్టెప్స్ ఫినిష్ చేసినాం. ఇంకో స్టెప్ ఏంటిది? ప్రోడక్ట్ ఫీడ్ క్రియేట్ చేసుకోవాలి, అంతే కదా. సో మీ అందరికి ఒక గూగుల్ మర్చెంట్ సెంటర్ అకౌంట్ ని ఎట్లా సెటప్ చేసుకోవాలి అనేది అర్థమైందా గైస్? ఆల్ ఆఫ్ యూ, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీ వన్? Yes. ఎస్. సో మనం జస్ట్ గూగుల్ మర్చెంట్ సెంటర్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేసుకున్నాం గైస్? అసలు ఏం చేయడానికి క్రియేట్ చేసుకున్నాం? ఇంతకి మనకి ఏం Feed అవసరం? ఇవ్వడానికి. ఫీడ్ ని సెటప్ చేసుకోవడానికి కదా. మరి ఫీడ్ ఎట్లా సెటప్ చేస్తారో ఇప్పుడు చూడండి. మీరు ఇక్కడ కంప్లీట్ సెటప్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఎక్కడ క్లిక్ చేసినా ఒకటే అండి. ఓకే, ఎందుకంటే 6 స్టెప్స్ లో మనం 5 అయిపోగొట్టినాం, ఉన్నది ఒకటే స్టెప్ విచ్ ఇస్ ప్రోడక్ట్ ఫీడ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఏ విధంగా మీరు ప్రోడక్ట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. అంటే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఇది కొత్తగా వచ్చింది గూగుల్స్ AI అంట. సో వన్ టైమ్ స్కాన్ అంటున్నారు ఏంటో. ఐ హావ్ టు ఎక్స్ప్లోర్ దిస్ లేటర్. టుడేనే చూసాను గైస్. ఇదేంటిది అంటే యాడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫైల్. గూగుల్ షీట్ మెథడ్ ద్వారా మీరు ఫీడ్ క్రియేట్ చేసుకోవచ్చు, 1 by 1 మెథడ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, థర్డ్ పార్టీ టూల్స్ ని వాడి క్రియేట్ చేయొచ్చు. దేర్ ఆర్ సో మెనీ వేస్ అండి. ఏ మెథడ్ తీసుకున్నా మీరు చేయాల్సింది అదే అన్నమాట. సో మీరు ఫీడ్ సెటప్ చేసుకోవడానికి సమ్ 4-5 మెథడ్స్ ఇచ్చినారు ఇందులో. ఏదన్నా వన్ మెథడ్ ద్వారా మీరు ఫీడ్ ని సెటప్ చేసుకోవచ్చు అన్నమాట. నేను వన్ మాన్యువల్ మెథడ్ చూపిస్తా, వన్ ఆటోమేటిక్ మెథడ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనం 1 by 1 మెథడ్ నేర్చుకుందాం, సరేనా? లైక్ లెట్స్ సే యూ వాంట్ టు యాడ్ ద ప్రోడక్ట్ ఫీడ్ 1 by 1. ఇది ఎప్పుడు పనికొస్తది అంటే, మీ దగ్గర తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు తక్కువ ప్రోడక్ట్స్ కి యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు, నా దగ్గర టైం ఉంది పర్లేదులే నేను 1 by 1 చేసుకుంటాను అన్నప్పుడు ఇది మంచిగా పనికొస్తుంది అనమాట. ఓకే, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా సరే మనం అన్నిటికీ ఒకటేసారి యాడ్ రన్ చేసుకోం కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇనఫ్ పేషెన్స్ యూ కెన్ గో విత్ దిస్. లేదంటే గూగుల్ షీట్ మెథడ్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ మెథడ్ చూద్దామని చెప్పినాను కదా గైస్. సో లెట్ us గో విత్ దిస్ మెథడ్. ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే,
కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి గివ్ ద ప్రోడక్ట్ ఫీడ్ అన్నమాట. ఓకే, అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ని మనం గూగుల్ కి ఇస్తున్నాం. సో ఫస్ట్ ఏం అడుగుతున్నారు ఇక్కడ, వాట్ ఆర్ దే ఆస్కింగ్ అస్, ప్రోడక్ట్ పేజ్ ఆన్ యువర్ ఆన్లైన్ స్టోర్. అంటే షాప్ పేజ్ యూఆర్ఎల్ అడుగుతున్నారా, లేదంటే డైరెక్ట్లీ మనం ఏ ప్రోడక్ట్ కి అయితే యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నామో అదే ప్రోడక్ట్ పేజ్ యూఆర్ఎల్ అడుగుతున్నారా? వాట్ ఆర్ దే ప్రోడక్ట్ పేజ్. ఆస్కింగ్? ప్రోడక్ట్ రన్ ప్రోడక్ట్ Product పేజ్ page కదా, product page URL these people are asking us, isn't it guys? Now let's say నేను ఈ ప్రోడక్ట్ కోసం యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నా, ఓకేనా? ఈ ప్రోడక్ట్ కోసం ఐ వుడ్ లైక్ టు రన్ ద అడ్వర్టైజ్మెంట్. కాబట్టి ప్రోడక్ట్ పైన క్లిక్ చేసి పైన నుంచి ప్రోడక్ట్ లింక్ ని కాపీ చేసి ఏం చేయాలి, ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. అంతేనా గైస్? కరెక్టేనా నేను Yeah, చెప్పేది? యా. యా మ్యామ్. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, ప్రోడక్ట్ యొక్క టైటిల్ టైటిల్. అడుగుతున్నారు కదా. సో ఇక్కడ ప్రోడక్ట్ టైటిల్ ఏదైతే ఉందో అదే ప్రోడక్ట్ టైటిల్ తీసుకొని మీరు అందులో యాడ్ చేసేసేయండి. ఇది ఏం బ్రాండ్ అడుగుతున్నారు. బ్రాండ్ అంటే ఇక్కడ డిజైన్ ఎసెన్షియల్ అని ఉంది, ఇదే అనుకుంటాను కదా గైస్, అవునా? డిజైన్ Yeah, ma'am. ఎసెన్షియల్స్ అని ఉంది. యా యా, మ్యామ్. సరే. దెన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ 5000 క్యారెక్టర్స్ వరకు డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు అక్కడ. నేను ఏదో కొంచెం యాడ్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నారు ఇక్కడ, వాట్ ఆర్ దే ఆస్కింగ్ ప్రోడక్ట్ Image. ఇమేజ్ Images. అడుగుతున్నారు. ఆ కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రోడక్ట్ ఇమేజ్ ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. బట్ ఇది వెబ్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది అనుకుంటాను గైస్. ఐ డోంట్ హ్యావ్ దిస్ ప్రోడక్ట్ ఇమేజ్ వెబ్ ఫైల్ టు జేపీజీ. సో మీరు అక్కడ ఏం చేయాలి అంటే ప్రోడక్ట్ ఇమేజ్ ని కూడా అప్లోడ్ చేసుకోవాలి. నా దగ్గర లేదు యాజ్ ఆఫ్ నౌ ఇమేజ్, అది వెబ్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది, అందుకోసమే దాన్ని జేపీజీలో కన్వర్ట్ చేసుకుంటాను. కన్వర్ట్ అయిందా అండి జేపీజే ఫార్మాట్ లో? ఎవ్రీ వన్ కెన్ యూ సీ దట్ Yeah, ma'am. ఇట్ హాస్ బీన్ కన్వర్టెడ్ కదా. సో ఇప్పుడు వెబ్ ఫైల్స్ మీరు అప్లోడ్ చేయలేరు, జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్ లో ఉండాలి. సో ఇక్కడ మనం ఇమేజ్ ని అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, అప్లోడ్ అయిపోయింది, చూస్తున్నారా గైస్? ఎవ్రీ వన్, ఈస్ ద ఇమేజ్ బీయింగ్ అప్లోడెడ్? ఆల్ ఆఫ్ యూ Yes, అప్లోడ్ ma'am. అయిపోతుంది కదా. లేదు అంటే మీరు ప్రోడక్ట్ ఇమేజ్ యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు, డైరెక్ట్లీ ఇట్లా కాపీ ఇమేజ్ అడ్రస్ పైన క్లిక్ చేసి ఆ లింక్ ని కూడా పెట్టొచ్చు. అది లోడ్ అయ్యి ఇమేజ్ అప్లోడ్ అవుతుంది, కానీ అది చాలా టైం తీసుకుంటది. దాని బదులు ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటే మంచిది అనమాట. ఓకే, సో ఒకటే ఇమేజ్ అప్లోడ్ చేయాలని మన రూల్ ఉందా, లేదంటే అదే ప్రోడక్ట్ మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ Multiple. చేసుకోవచ్చా? ఎస్. అండ్ ఆల్సో ఇమేజెస్ ని అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం సైజెస్ చూసుకోండి, ఇవే సైజెస్ లో ఉండాలంట, లేదంటే ప్రోడక్ట్ ని రిజెక్ట్ చేస్తుంది గూగుల్. గూగుల్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దిస్ కేస్. కొంచెం అటు ఇటు చేసిన ప్రోడక్ట్ ని ఈజీగా రిజెక్ట్ చేసిస్తుంది అనమాట. సో సైజ్ బాగాలేదు, అది బాగాలేదు, కరెక్ట్ కరెన్సీ ఇవ్వలేదు, సేల్ ప్రైస్ కరెక్ట్ గా లేదు, డిస్క్రిప్షన్ కరెక్ట్ గా లేదు అన్నట్టు గూగుల్ రిజెక్ట్స్ ద ప్రోడక్ట్. కాబట్టి మీరు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో అయినా మనది రిజెక్టే అవుతుంది. ఎందుకంటే నేను ప్రోడక్ట్ ఇచ్చేది ఈ వెబ్సైట్ లో నుంచి, కానీ వెరిఫై చేసింది మన వెబ్సైట్, గుర్తుందా మీ అందరికి? ODMT. Yeah. యా మన వెబ్సైట్ వెరిఫై చేసినాం. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, ప్రోడక్ట్ టైప్ అడుగుతున్నారు. ఇది దేని కిందకి వస్తుంది గైస్? ఇది గార్డెన్ ఫర్నిచరా ఏంటిది అని అడుగుతున్నారు. వాట్ ఇట్ ఈస్? బ్యూటీ. హెయిర్ కేర్ అని చెప్పొచ్చా? హెయిర్ Beauty. కేర్, బ్యూటీ అండ్ వెల్నెస్ అని చెప్పొచ్చా? ఏమంటారు గైస్? Yeah, ma'am. బ్యూటీ అండ్ వెల్నెస్ అని ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అడుగుతున్నారు. ఇది ఏం కేటగిరీ కిందకి వస్తుంది? కరెక్ట్ గా ఇవ్వాలండి. మనం ఎక్కడైనా చిన్న తప్పు చేసిన ప్రోడక్ట్ రిజెక్ట్ అవుతుంది. ఇది దేని కాస్మెటిక్స్. కింద ఎక్కడ ఉంది గైస్? కాస్మెటిక్స్. హెల్త్ అండ్ బ్యూటీ ఉంది మ్యామ్. హెల్త్ అండ్ బ్యూటీనే కదా. హెల్త్ అండ్ బ్యూటీలో పర్సనల్ కేర్, రైట్? Yeah, ma'am. పర్సనల్ కేర్ లో కూడా హెయిర్ కేర్, హెయిర్ కేర్ లో కూడా షాంపూ అండ్ కండిషనర్, ఇదే కదా. సో ఇదేంటిది? ఓన్లీ షాంపూనా, లేదంటే షాంపూ అండ్ కండిషనర్ సెట్టా? అది ఏముంది అది అసలు? ఓన్లీ షాంపూనే కదా, ఓన్లీ షాంపూనే కదా గైస్. Yeah, ma'am. సో ఓన్లీ షాంపూ అని చూస్ చేసుకుంటారు. మనం కొత్త షాంపూ అమ్ముతున్నామా, లేదంటే పాత డబ్బా అమ్ముతున్నామా? ఏం చేస్తున్నామా అండి? New. కొత్తదే కదా. సో కండిషన్ న్యూ అని ఇవ్వాలి.
దెన్ ప్రైస్ మనం USD లో ఏం అమ్మట్లేదు కాబట్టి ఇక్కడ INR అని ఇస్తున్నాం. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్? రెగ్యులర్ ప్రైస్ ఒక్కటే ఉంది, 3,700. 3,300. వాళ్ళు ఏమైనా సేల్ కి అమ్ముతున్నారా అండి ఆ ప్రోడక్ట్? ఈ No, ma'am. నో కదా, సేల్ ప్రైస్ ఏం లేదు కాబట్టి ఓన్లీ రెగ్యులర్ ప్రైస్ ఇస్తున్నాం. సేల్ ప్రైస్ ఉంటే సేల్ ప్రైస్ యాడ్ చేసుకొని డేట్ కూడా ఇవ్వచ్చు, ఇన్ని డేస్ వరకు అని. దెన్ కమ్స్ ID ఆర్ SKU. ఇది ఈ కామర్స్ అయిపోయిన వాళ్ళకి తెలిసి ఉంటది. Stock keeping unit. స్టాక్ Hmm. కీపింగ్ యూనిట్. సి గైస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎవరికైతే అవ్వలేదు నేను దాని మీనింగ్ చెప్తాను, బట్ మీరు కూడా ఈ కామర్స్ అప్పుడు నేర్చుకుంటారు. ప్రతి ప్రోడక్ట్ కి మనం మన వెబ్సైట్ లోపల ఒక ప్రోడక్ట్ ని యాడ్ చేసేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ కి ఒక యునిక్ కోడ్ అనేది ఇస్తామన్నమాట. ఆ యునిక్ కోడ్ ని SKU, స్టాక్ కీపింగ్ యూనిట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు సిమిలర్ ప్రోడక్ట్స్ ఉన్నా ఉండకపోయినా సరే ప్రతి ప్రోడక్ట్ ని ఏదో ఒక విధంగా మనం డిఫరెన్షియేట్ చేయాలి కదా, ఇది వేరే ప్రోడక్ట్ ఇది వేరే ప్రోడక్ట్ అని. అంతెందుకు గైజ్, ఇప్పుడు మనకి స్కూల్స్ లో కాలేజెస్ లో మనకున్న పేరు వేరే వాళ్ళకు ఉండొచ్చు, కానీ మనకున్న రోల్ నంబర్ వేరే వాళ్ళకు ఉంటుందా అండి చెప్పండి? విల్ No, అదర్ ma'am. స్టూడెంట్స్ ఆల్సో హ్యావ్ ద సేమ్ రోల్ నంబర్? నో, రైట్. మీ రోల్ నంబర్ ఇంకెవరికి ఉండదు. సో ఆ క్లాస్ లో మీకు ఉన్న యూనిక్ ఐడెంటిటీ ఏంటిది? మీ రోల్ నంబర్ అనేది మీ యూనిక్ ఐడెంటిటీ. Yeah, కాబట్టి ma'am. సేమ్ అదే విధంగా మనం కూడా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని డిజైన్ చేసేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ కి ఒక యూనిక్ కోడ్ ద్వారా డిఫరెన్షియేట్ చేస్తాం. ఆ యూనిక్ కోడ్ ని ఏమని పిలుస్తారంట? SKU, స్టాక్ కీపింగ్ యూనిట్ అని పిలుస్తారు. సో మీ స్టాక్ కీపింగ్ యూనిట్ ఏంటిది, ID ఏంటిది అని అడుగుతున్నారు. సో జనరల్ గా వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ కి అయితే కనిపిస్తుంది, కొన్ని వెబ్సైట్స్ కి డైరెక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి మనది కాదు కదా. సో లెట్ us యాడ్ సంథింగ్ ABC11 అని పెట్టేసి దెన్ ఇట్లా ర్యాండమ్ గా పెట్టొద్దు గైస్, ఇది మనది కాదు కాబట్టి ఇక ఏదో పెట్టినా, మనదైతే మనకు తెలుస్తుంది కదా, సో కరెక్ట్ గా పెట్టాలి. దెన్ ఈ GTI అని ఇవన్నీ ఏం అక్కర్లేదు, కంట్రీస్ ఇండియా అంతే. ఇంకా మీరు ఇక్కడ చూడండి, కలర్, సైజు, జెండర్, మెటీరియల్, ప్యాటర్న్. షాంపూకి ఇవన్నీ మనం ఉంటాయా అండి చెప్పండి? ఫర్ షాంపూ విల్ ఆల్ దీస్ థింగ్స్ బీ గైస్? కలర్ ఆఫ్ ద షాంపూ, సైజ్, నో, అవసరం లేదు. అదే క్లోతింగ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అప్పుడు Yeah, మనం ఇది ma'am. యాడ్ చేసుకోవచ్చు కదండి. యా మ్యామ్. ఎస్ ఆర్ నో? సో బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ అన్నమాట. ఓకే, ఇట్లా అడిషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వమంటారు. ఇది చూడండి, ఇది ఏమైనా అడల్ట్ ప్రోడక్టా అని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక టూల్ ని డిజైన్ చేసేటప్పుడు అందరికీ ఉపయోగపడాలి కాబట్టి జనరల్ గా డిజైన్ చేస్తారు. దట్ డస్ నాట్ మీన్ మనం ఆ టూల్ లో ఉన్న ప్రతి ఆప్షన్ ని వాడాలి అని రూల్ ఏం లేదు. సో యూ షుడ్ నాట్ గెట్ టెన్స్డ్, అయ్యో నేను ఈ ఆప్షన్ ని వాడట్లేదు, ఏదైనా మిస్టేక్ జరుగుతుందో. ఎందుకు వాడతారండి? వై విల్ యూ యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్? ఇప్పుడు ఈ ఆప్షన్ తోటి మనకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? నో కదా. సో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్, ఓన్లీ ఆ ఆప్షన్స్ నే వాడాలి, అనవసరమైనవి వదిలేసేయాలి. ఓకే, సో యూ హ్యావ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? ఇక అయిపోయింది కదా, మన ప్రోడక్ట్ ఫీడ్ క్రియేట్ చేసినామా లేదా అండి మనము? డిడ్ వి క్రియేట్ ప్రోడక్ట్ ఫీడ్ ఆర్ నాట్? ఎవ్రీ వన్, ఎస్, వీ హ్యావ్ క్రియేటెడ్ కదా. మీరు సైజ్ అవన్నీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఒకవేళ ప్రోడక్ట్ అవన్నీ ఉంటే. ఈ మధ్య వస్తున్నాయి కదా, మేల్ కి డిఫరెంట్ షాంపూస్, ఫీమేల్స్ కి డిఫరెంట్ షాంపూస్, అట్లాంటివి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే ఇవ్వండి, అండ్ యువర్ ప్రోడక్ట్ ఫీడ్ ఈజ్ రెడీ. ఫీడ్ రెడీ అయిపోయింది కాబట్టి సేవ్ బటన్ మీద క్లిక్ చేసేస్తున్నాం. సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి గైస్, మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఇదే విధంగా కనిపిస్తుందా కనిపించదా? ఏమంటారండి? డూ అవర్ Yeah. యాడ్స్ అపియర్ లైక్ దిస్ Yeah. ఆర్ నో? Yeah. దే అపియర్ లైక్ దిస్ ఓన్లీ కదా. అయిపోయింది, ఇంకేంటి? దట్స్ ఇట్. మల్టిపుల్ సో మల్టిపుల్ ఇస్తే స్క్రోల్ అవుతుంది కదా. మీరు మల్టిపుల్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అగైన్ వన్ మోర్ ఇమేజ్ యూ వాంట్ టు యాడ్, యూ కెన్. థ్రెషోల్డ్ వాల్యూ యాడ్ చేయాల్సిన అవసరం లేదా? ఏం లేదు, ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తారు గైస్? అది మీ వెబ్సైట్ లో మీ ప్రోడక్ట్ కోసం మీరు యాడ్ చేసుకోవాలి, ఇది ఓన్లీ యాడ్ రన్ చేయడానికి అంతే కదా. వెబ్సైట్ లోపల ఈ ప్రోడక్ట్ ఉంటది కదా, అక్కడ ఆల్రెడీ యాడ్ చేస్తారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇస్తారు? ఇట్స్ నాట్ Okay. రిక్వైర్డ్. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫీడ్ ని సబ్మిట్ చేసామా లేదా? డిడ్ వి సబ్మిట్ ఫీడ్ టు గూగుల్? క్రియేట్ చేసి సేవ్ చేసినామంటే ఏం చేసినట్టు? గూగుల్ కి సబ్మిట్ చేసినట్టే కదండి. ఎస్ ఆర్ నో? Yeah, ma'am. am I రైట్ గైస్? Yes, ma'am. దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ప్రాసెసింగ్ లో వెళ్తది, గూగుల్ చెక్ చేస్తుంది ఆ వెబ్సైట్ తోటి
మన వెబ్సైట్ తోటి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ అన్ని మ్యాచ్ అవుతున్నాయి అంటే అప్పుడు వెరిఫై చేస్తుంది. లేదంటే గూగుల్ రిజెక్ట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ ఆబ్వియస్లీ ఇది రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే వేరే వెబ్సైట్ అది. బట్ దిస్ ఇస్ హౌ గూగుల్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక ఫ్యూ మినిట్స్ కాదు, మేబీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ ఆఫ్ టైం తీసుకొని రిజెక్టా వెరిఫై అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీకు వన్ బై వన్ మెథడ్ అర్థమైందా గైస్? డిడ్ యూ అండర్స్టాండ్ వన్ బై వన్ మెథడ్ ద్వారా Yes, మనం ma'am. ఫీడ్ ని ఎట్లా సబ్మిట్ చేయాలి అని? యా. Yes, Yeah. ma'am. ఇంకొక మెథడ్ చూపించనా? ఎస్, ఆల్ ఆఫ్ యూ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అంటే ఐ విల్ షో యూ వన్ మోర్ మెథడ్. ఏమంటారు గైస్? Yes, ma'am. యా. Yeah, madam. చూపించు. అవసరం లేదు, బట్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ. వన్ మోర్ మెథడ్, ఒక గూగుల్ షీట్ మెథడ్ చూపిస్తా చూడండి. యాడ్ ప్రోడక్ట్స్ వన్ బై వన్ అయిపోయింది కదా, లెట్ us యూస్ వన్ మోర్. గూగుల్ షీట్ అని చూస్ చేస్తున్నా. సో గూగుల్ షీట్స్ అని చూస్ చేసినప్పుడు ఇది ఏంటిది అంటే ఒక ఆటోమేటిక్ మెథడ్ అని అర్థం అన్నమాట. ఏం లేదు, మీరు ఎస్ఈఓ అప్పుడు ఎక్సెల్ షీట్స్ క్రియేట్ చేసినారు గుర్తుందా? డూ యూ రిమెంబర్ గూగుల్ షీట్స్ యూ హ్యావ్ క్రియేటెడ్, రైట్? Yeah, సేమ్ ma'am. అట్లనే ఒక గూగుల్ షీట్ ని మెయింటైన్ చేయాలన్నమాట ఫీడ్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సింపుల్ గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయిపోతూ చేసుకోవాలి అంతే. క్రియేట్ అ న్యూ స్ప్రెడ్ షీట్ ఫ్రమ్ ఎ టెంప్లెట్ అండ్ యాడ్ యువర్ ఐటమ్ డీటెయిల్స్ అంటున్నారు. సో ఇక్కడ మీకు యూస్ టెంప్లెట్ అని కనిపిస్తుంది కదా, యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసి కరెక్ట్ జీమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లేదంటే కొన్నిసార్లు ఓపెన్ అవ్వకపోవచ్చు. సో ఇట్లా మీరు యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేయగానే మనకి న్యూ ట్యాబ్ లో ఒక గూగుల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదంతా శాంపుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళే ఒక శాంపుల్ ఫీడ్ ని క్రియేట్ చేసి ఇస్తారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. యాడ్ యువర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ టు ద టెంప్లెట్, డిలీట్ రోస్ 2 to 5 రోస్ ని డిలీట్ చేసేసుకొని మీరు ఫీడ్ ని సెటప్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి కింద అని అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఏదో డమ్మీ ప్రోడక్ట్స్ కి ఇచ్చినారు వీళ్ళు. ఫస్ట్ ఏమి ఇవ్వాలంట? ఐడి ఇవ్వాలంట. నెక్స్ట్ ఏమి ఇవ్వాలంట అంటే ప్రోడక్ట్ యొక్క టైటిల్ Title. ఇవ్వాలి. దెన్ డిస్క్రిప్షన్, Description. దెన్ Availability. అవైలబిలిటీ. ఇది వన్ బై Link. వన్ లో కూడా ఉంది అనుకుంటా. ఇన్ స్టాకా లేదా ఐ థింక్ దిస్ ఆప్షన్ వాజ్ దేర్ ఇన్ వన్ బై వన్ ఆల్సో, నాకు కనిపించలేదు. లింక్, ప్రోడక్ట్ లింక్ ఇవ్వండి, ప్రోడక్ట్ పేజ్ లింక్, ఇమేజ్ లింక్ ఇవ్వండి, ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇక ఇవన్నీ అక్కర్లేదు. ఒకవేళ కొంచెం క్లోతింగ్ ఇవన్నీ ఉంటే కలర్, సైజ్, జెండర్, మెటీరియల్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఏమంటారు గైస్? బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్, ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు ఒక టీవీ అమ్ముతున్నారండి, టీవీకి కూడా మీరు మెటీరియల్ ఇవన్నీ యాడ్ చేస్తారా ఏంటి? జెండర్, మెటీరియల్, విల్ యూ యాడ్ ఫర్ No, టీవీ యాజ్ ma'am. వెల్? నో కదా. యా, అప్పుడు మీరు ఓన్లీ సైజ్, ఇంచెస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అట్లా అన్నమాట. జస్ట్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతా డమ్మీ ఫీడ్ ని తీసేసేయాలి. సో సింప్లీ డిలీట్ రోస్ 2 to 5 అన్నారు కదండి వాళ్ళు. సో ఈ 2 to 5 రోస్ ని మీరు డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్స్ కోసం అయితే యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ ఫీడ్ వన్ బై వన్ ఇవ్వాలి ఇక్కడ. నా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us గో విత్ అనదర్ ప్రోడక్ట్. ఓకే, ఏదైనా వేరే ప్రోడక్ట్ తీసుకుందాం మనం ఈసారి, రైట్ గైస్? ఆ ప్రోడక్ట్ కోసం మనం గూగుల్ షీట్ మెథడ్ ని వాడి ఫీడ్ క్రియేట్ చేద్దాం. ఓకే, నౌ లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఐడి యాడ్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ మనకు తెలియదు కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాం. దెన్ టైటిల్ ఆఫ్ ద ప్రోడక్ట్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పండి. Legend Plum Product. రియల్ రా షాంపూ అండ్ కండిషనర్. ఇదే కదా డబ్బా మీద కనిపించేది టైటిల్ కాదు గైస్. మనం టైటిల్ ఏమి ఇస్తాం ప్రోడక్ట్ కి? దిస్ ఇస్ ద టైటిల్ Yeah. అనుకుంటాను. ఎస్. Yeah, ma'am. సో ఆ టైటిల్ ఇవ్వండి ఇక్కడ. జస్ట్ గివ్ ద టైటిల్. టైటిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమి ఇవ్వాలంట? వాట్ డు వి నీడ్ టు గివ్ అండి? నెక్స్ట్ Description. డిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. సో జస్ట్ గివ్ ద డిస్క్రిప్షన్ యాజ్ వెల్. సో ఇక్కడ నుంచి నేను కొంచెం మొత్తం డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఐమ్ జస్ట్ యాడింగ్ ద డిస్క్రిప్షన్ ఓవర్ హియర్. గూగుల్ కి అర్థం అవ్వాలి. దెన్ అవైలబిలిటీ, ఇది ఇన్ స్టాక్ లో ఉందా లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్? ఇన్ Yeah, స్టాకే in కదండి stock. ప్రోడక్ట్. అందుకోసం కదా యాడ్ రన్ చేస్తాం. ఒకవేళ అయిపోవడానికి వస్తుంది అంటే మనం ఎందుకు రన్ చేస్తాం? దెన్ ప్రోడక్ట్ పేజ్ లింక్ ఇవ్వాలి. సో ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ పేజ్ లింక్ ని కాపీ చేసుకొని పైన నుంచి ఇక్కడ ప్రోడక్ట్ పేజ్ లింక్ ఇవ్వండి.
దెన్ నెక్స్ట్ ఇమేజ్ మనం ఇక్కడ అప్లోడ్ చేయడానికి రాదు, ఒకవేళ వచ్చినా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, క్లమ్సీగా. సో రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడండి, కాపీ Image ఇమేజ్ address. అడ్రస్. ఆ ఇమేజ్ అడ్రస్ ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇమేజ్ అడ్రస్ ని పేస్ట్ చేయండి. ఓకే, దెన్ ప్రైస్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఇట్? 900. 900 INR కదా. సో అదే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు, INR అని పెట్టండి మీరు. ఓకేనా, రైట్. దెన్ ఇక ఈ ఐడెంటిఫైర్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ అవసరం లేదు, ఎస్ అని పెట్టేసేయండి. దెన్ ఈ GTIN, ఆల్ దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ గైస్. ఓకే, దీస్ ఆల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అన్నమాట. ఇంకా ఆ తర్వాత బ్రాండ్ అడుగుతున్నారు. ఇది ఏం బ్రాండ్ అండి? వాట్ బ్రాండ్? రియల్ రా ఇస్ ద Real raw. బ్రాండ్ నేమ్ కదా. సో ఇక్కడ రియల్ రా అని పెట్టేస్తున్నా. దెన్ ప్రోడక్ట్ హైలైట్, ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇంకేమైనా మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చా గైస్? లైక్ Yeah. ప్రోడక్ట్ హైలైట్ ఏంటిది, లైక్ వాట్ ఈస్ ఇట్ స్పెషాలిటీ, అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు కదా. కెన్ వి డూ ఇట్ ఆర్ నాట్, ఆల్ Yeah, ఆఫ్ ma'am. యూ? అట్లా మీరు ప్రోడక్ట్ హైలైట్స్ ఏమైనా యాడ్ చేయొచ్చు, ఇంకొంచెం ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే అడిషనల్ ఇమేజెస్ ఉంటే అడిషనల్ ఇమేజెస్ లింక్స్ కూడా పెట్టొచ్చా అండి మనం అక్కడ? కెన్ వి యాడ్ అడిషనల్ ఇమేజెస్ లింక్స్ యాజ్ వెల్, ఆల్ ఆఫ్ యూ? కాపీ Yes. ఇమేజ్ అడ్రస్ పైన క్లిక్ చేసి మీరు అడిషనల్ ఇమేజ్ లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ కండిషన్, ఇది పాతదా కొత్తదా అని అడుగుతున్నారు. కొత్తదే New. కాబట్టి నేను న్యూ అని ఇచ్చేస్తాను, రైట్. ఇది అడల్ట్. అడల్ట్ అంటే నాట్ లైక్ 18+ అని కాదు గైస్. అడల్ట్ ప్రోడక్ట్ అంటే వేరే మీనింగ్ కిందకి వస్తుంది. సో మీరు ఇది ఏమని సెలెక్ట్ చేసుకోవాలంటే సింప్లీ నో అని ఇచ్చేసేయండి, లేదంటే వదిలేసేయండి. ఓకే, అంతే. ఇక దీనికి కలర్, సైజు, జెండర్, మెటీరియల్, ప్యాటర్న్ ఇవన్నీ ఉంటాయా అండి షాంపూకి? విల్ ఆల్ దీస్ థింగ్స్ బీ ఫర్ దిస్? నో రైట్, No. దీనికి ఏమి ఉండవు. ఒకవేళ మీ ప్రోడక్ట్ ఉంటే హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ దీనికి ఏమి ఉండవు. సో వదిలేసేయండి, ఇంకా అంతే. నథింగ్ ఇస్ రిక్వైర్డ్, దట్స్ ఇట్. సో మీరు ఇట్లా ఒక ప్రోడక్ట్ ఫీడ్ ని క్రియేట్ చేయగలుగుతారా లేదా? ఎస్ ఆర్ నో Yes. ఎవ్రీవన్. మీకు ఏదైనా మీనింగ్ అర్థం అవ్వకపోతే యూ కెన్ జస్ట్ గో టు ద న్యూ ట్యాబ్ అండ్ యూ కెన్ జస్ట్ సర్చ్ ఫర్ ఇట్ అన్నమాట. దాని మీనింగ్ తెలుస్తుంది గైస్. ఓకే, సో ఇక్కడ చూడండి, మ్మ్, ఇది GTIN, MPN ఇవి దేనికి ఉంటాయి అంటే రిజిస్టర్డ్ బిజినెస్ కు ఉంటాయి గైస్. అంటే మీరు ఎప్పుడన్నా బిస్కెట్ ప్యాకెట్ వెనకాల, లేస్ ప్యాకెట్ వెనకాల ఇట్లా బార్ కోడ్స్ ఉంటాయి, అబ్జర్వ్ చేశారా Yes, మీరు? ma'am. ఇట్లా Yeah, లైన్స్ ma'am. లైన్స్ లైన్స్ ఉంటాయి కదా, Yeah. దాట్ అన్నమాట. ఓకే, సో ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఇస్ న్యూ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఓకే, ఇది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదులే మీరు. యూ నీడ్ నాట్ గివ్ దిస్ వన్. ఇది మీరు తీసేసేయచ్చు, అంతే, అయిపోయింది. సో ఇట్లా మనం ఒక ప్రోడక్ట్ ఫీడ్ ఎట్లయితే క్రియేట్ చేసినామో అట్లా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ కి అయితే యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని ప్రోడక్ట్స్ కి ఇట్లా మీరు ఫీడ్ ని సెటప్ చేసుకోవచ్చా అండి? కెన్ యూ యాడ్ ద ప్రోడక్ట్ Yes. ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ గూగుల్ షీట్, ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. చేయగలుగుతారు కదా guys, ఎన్ని Yeah. ప్రోడక్ట్స్ కంటే అన్ని ప్రోడక్ట్స్ కి. ఇక మీరు ప్రోడక్ట్ ఫీడ్ ఇచ్చిన తర్వాత మీకు పైన ఇక్కడ షీట్స్ హోమ్ అని ఒక బటన్ కనిపిస్తుందా అండి? కెన్ యూ సీ దిస్ బటన్? Yeah, ma'am. సింప్లీ క్లిక్ ఆన్ దిస్ బటన్. ఓకే, అది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ రిటర్న్ టు దిస్ పేజ్ అండ్ దెన్ ఏ బటన్ పైన క్లిక్ చేయాలంట? ఇక్కడికి వచ్చేసి మనము వీ హ్యావ్ టు Continue. క్లిక్ ఆన్ Continue. కంటిన్యూ బటన్ అంట. ఓకే, ఇంకా కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన ఫీడ్ ని గూగుల్ అర్థం చేసుకొని టాలీ చేసుకుంటది అనమాట. అసలు ఇది మ్యాచ్ అవుతుందా లేదా ఆ వెబ్సైట్ తోటి అన్నట్టు గూగుల్ టాలీ చేసుకుంటది. ఒకవేళ గూగుల్ కి కరెక్ట్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ వీళ్ళు, ఎందుకంటే గూగుల్ కే మన ప్రోడక్ట్ ఫీడ్ అర్థం అవ్వకపోతే ఆ కీవర్డ్స్, యాడ్ కాపీ అదంతా గూగుల్ చూసుకోగలుగుతుందా గైస్? చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? మీరే చెప్పండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ No. కదా. కాబట్టి గూగుల్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అన్నమాట ఇన్ వెరిఫైయింగ్ ద ప్రోడక్ట్స్ గైస్. ఓకే, సో ఒక వెబ్సైట్ ఉంటుండే, ఆర్డర్ బ్యూటీ సప్లై అని. దిస్ వాజ్ ఓడిఎంటి, వెరీ ఓల్డ్ క్లయింట్. సుభాష్ సార్ వెరీ ఓల్డ్ క్లయింట్, అంటే ఓడిఎంటి ఇంగ్లీష్ అప్పట్లో. మళ్ళీ రీసెంట్ గా సార్ ఒక వీడియో క్రియేట్ చేశారు చూడండి, లైక్ చాట్ జీపీటీ యాడ్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన అని. అందులో ఒక క్లయింట్ గురించి మాట్లాడారు సార్ ఆ వీడియోలో. ఎనీబడి సా దట్ వీడియో గైస్? Yeah, ఆ ma'am. క్లయింట్ Looks like ఇతనే అన్నమాట. ఎస్, దట్ క్లయింట్ ఇస్ దిస్ గై ఓన్లీ, ఆర్డర్ బ్యూటీ సప్లై హసన్.
సో వాళ్ళ ప్రోడక్ట్స్ కొంచెం కాంట్రవర్షియల్ ప్రోడక్ట్స్ ఉంటుండే, అంటే మరీ అంత కాదులే కానీ ఎట్లా అంటే లైక్ క్రీమ్ ఫర్ ఫెయిర్ స్కిన్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉంటుండే అన్నమాట. అన్ని తెల్లగా అవ్వండి అది ఇది అన్నట్టు. సో అక్కడ యుఎస్ లో కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ వచ్చేసరికి ఎందుకు కొంచెం రేసిజం అట్లా 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 అయిపోయింది అది. అట్లా అవ్వద్దు కదా. ఫెయిర్ స్కిన్ ఎందుకు ఫెయిర్ స్కిన్ ని ప్రమోట్ చేస్తున్నారు సంథింగ్ లైక్ దట్. వాళ్ళు ఈ కరేబియన్ ఐలాండ్స్, ఈ వెస్ట్ ఇండీస్ ఇట్లాంటి కంట్రీస్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తుండే అనమాట. వాళ్ళకి అక్కడ నుంచి ఎక్కువ సేల్ అవుతుండే. బట్ స్లోలీ యుఎస్ లో చేంజెస్ రావడం వల్ల అది గూగుల్ మొత్తానికి వాళ్ళ గూగుల్ యాడ్స్ అకౌంట్ ని సస్పెండ్ చేసింది. అంటే ఎప్పటికీ కూడా ఇక గూగుల్ యాడ్స్ రన్ చేయకుండా, షాపింగ్ యాడ్స్ రన్ చేయకుండా. ఈవెన్ సుభాష్ సార్ ట్రైడ్ అ లాట్ ఫర్ దట్. బట్ ఇక గవర్నమెంట్ పాలసీస్ కే మనము అడ్డంగా వస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. సో అట్లా ఇక వాళ్ళు ఆఫ్లైన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. బట్ అగైన్ రీసెంట్లీ సర్ వాస్ టెలింగ్ రైట్, దే హ్యావ్ కమ్ బ్యాక్, వాళ్ళ కోసం చాట్ జీపీటీ యాడ్స్ ట్రై చేస్తున్నారు. సో యా, గూగుల్ అనేది అంత సింపుల్ గా ప్రోడక్ట్స్ ని అప్రూవ్ చేయదండి. మీరు కరెక్ట్ గా ఇస్తే అప్రూవ్ చేస్తారు. బట్ అక్కడ కొంచెమైనా గూగుల్ కి నచ్చలేదు సంథింగ్ అని అంటే 100% ప్రోడక్ట్స్ విల్ బి రిజెక్టెడ్. అది లోడ్ అవుతుంది, కొద్దిసేపట్లో అయిపోతుంది లేండి. ఓకే. సో ఇప్పుడు మన సెకండ్ స్టెప్ అయిపోయిందండి. డిడ్ వి సబ్మిట్ ద ఫీడ్ ఓవర్ దేర్ ఇన్ జిఎంసి టు గూగుల్? Yes, ఆల్ ma'am. ఆఫ్ యూ. ఎస్. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేయాలి? బోత్ గూగుల్ యాడ్స్ అండ్ గూగుల్ మర్చెంట్ సెంటర్ ఆర్ డిఫరెంట్ Correct ఎంటిటీస్ together. కాబట్టి రెండింటిని మనము లింక్ చేసుకోవాలన్నమాట. అవునా? సో లెట్ మీ ఓపెన్ అవర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ గైస్. గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. కరెక్ట్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓకే. సో ఇప్పుడు నేను ఏదో ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనుకోండి. ఇది పొద్దున వాడినా నేను, అయితే వాడతాం. సో జస్ట్ ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్ లో అయితే యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి. మా కొత్తది క్రియేట్ అవుతుందా ఏంటి ఇప్పుడు? హ్మ్. వెళ్ళిన తర్వాత మీరు డేటా మేనేజర్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చా అని గుర్తుందా? మొన్ననే చెప్పినా కదా, ఏ టూల్ తో అయినా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే డేటా మేనేజర్, గూగుల్ మర్చెంట్ సెంటర్ ఉంటుంది, వెతకండి, కనెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ నుంచి అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మీకు GMC లో కింద యాక్సెస్ అండ్ సర్వీసెస్ అని కనిపిస్తుంది గైస్, మొత్తం బాటమ్ లో. అక్కడికి వెళ్ళండి. యాక్సెస్ అండ్ సర్వీసెస్ లో మీరు వేరే పర్సన్ కి యాక్సెస్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇక్కడ వేరే పర్సన్ కి యాక్సెస్ ఇవ్వచ్చా అని మనం వాళ్ళ జీమెయిల్ ఐడి ఇచ్చి వీ కెన్ గివ్ యాక్సెస్ టు దెమ్. యాజ్ ఆఫ్ నౌ మనం వేరే యాప్ కి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి యాప్స్ అండ్ సర్వీసెస్ లో యాడ్ సర్వీసెస్ పైన క్లిక్ చేసి, గూగుల్ యాడ్స్ కి కదండి మనం యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నది. వీ వాంట్ టు గివ్ యాక్సెస్ టు గూగుల్ యాడ్స్, రైట్? సో సింప్లీ గూగుల్ యాడ్స్ అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు ఒకవేళ సేమ్ జీమెయిల్ ఐడి వాడుతున్నారు అంటే మీకు ఏం ఈజీగా అయిపోతుంది. సో మీరు ఆ జీమెయిల్ ఐడిలో ఉన్న గూగుల్ యాడ్స్ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి, చూస్తున్నారా గైస్ మీరంతా? ఆర్ యు ఆల్ సీయింగ్ దట్ సేమ్ గూగుల్ యాడ్స్ అకౌంట్స్? ఆ జీమెయిల్ ఐడిలో ఉన్న అన్ని గూగుల్ యాడ్స్ అకౌంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయా లేవా? ఆర్ దే అపియరింగ్ టు అస్? ఎస్. సో మీరు ఇక్కడ డైరెక్ట్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్ తోటి కనెక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను మర్చెంట్ సెంటర్ వేరే జీమెయిల్ ఐడి వాడినా, గూగుల్ యాడ్స్ అకౌంట్ వేరే జీమెయిల్ ఐడి వాడినా అంటే అప్పుడు మీకు డైరెక్ట్లీ ఇంత సింపుల్ గా గూగుల్ యాడ్స్ అకౌంట్స్ కనిపించవు. అప్పుడు మీరు అకౌంట్స్ యూ డోంట్ మేనేజ్ లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ యాడ్స్ కస్టమర్ ఐడిని ఎంటర్ చేయగలుగుతారా అండి మీరు? 10-digit నంబర్ ని కెన్ యూ ఆల్ ఎంటర్ టెన్ Yes, ma'am. డిజిట్ నంబర్? Yeah, ma'am. ఎంటర్ చేసేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీరు మళ్ళీ డేటా మేనేజర్ లో వెళ్ళి రిఫ్రెష్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్రూవ్ చేయాలి. కెన్ యూ డూ దట్ ఆర్ నాట్ గైస్? అప్రూవ్ చేసుకోవచ్చు కదా మీరు. Yeah, ఎస్, ma'am. ఇక్కడ నుంచి. బట్ ఇక్కడ ఆల్రెడీ నేను ఇందులో ఉన్న గూగుల్ యాడ్స్ అకౌంట్ వాడుతున్నా కాబట్టి డైరెక్ట్లీ కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. రెండింటి యాక్సెస్ నా దగ్గరనే ఉంది కదా అనుకుంటుంది గూగుల్, సేమ్ జీమెయిల్ ఐడి కాబట్టి. సో లెట్ మీ సెలెక్ట్. ఇప్పుడు మన గూగుల్ యాడ్స్ అకౌంట్ మర్చెంట్ సెంటర్ తోటి లింక్ అయిపోతుంది. లింక్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. ఒకవేళ మీరు వేరే జీమెయిల్ ఐడిలో ఉన్న గూగుల్ యాడ్స్ అకౌంట్ తోటి కనెక్ట్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా లింక్ అవ్వదు. ఇక్కడ మీకు రిక్వెస్ట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు దానిపైన క్లిక్ చేసి మేనేజ్ బటన్ పైన క్లిక్ చేసి అప్రూవ్ చేసుకోవాలి. కెన్ యూ అప్రూవ్ ఇట్ ఆర్ నాట్ గైస్? ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ అప్రూవ్ చేసుకోగలుగుతారు కదా గూగుల్ మర్చెంట్ సెంటర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ని? కెన్ యూ యాక్సెప్ట్ ఇట్ ఎవ్రీబడి? యా, చెయ్యొచ్చు కదా గైస్. ఇక్కడ ఆటోమేటిక్ గా లింక్ అయిపోయింది, కనిపిస్తుందా మీ అందరికి? కెన్ యూ సీ? ఆటోమేటిక్ గా లింక్ అయిపోయింది. ఒకవేళ Yeah, ఆటోమేటిక్ ma'am. గా లింక్ అవ్వకపోతే
మీరు మేనేజ్ బటన్ మీద క్లిక్ చేసి అప్రూవ్ బటన్ సెలెక్ట్ చేసుకోగలుగుతారా లేదా అని అడుగుతున్నాను. Yes, కెన్ యూ ma'am. జస్ట్ Yeah, ma'am. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, రైట్? అంతే. ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది కదా. నా వాట్ ఇస్ ద ఫోర్త్ స్టెప్? ఏం చేయాలంటే ఎక్కడికి పోవాలి మనం? వేర్ షుడ్ ఐ గో నౌ? Go to Google Ads Google account Ads. and Okay. create a campaign and ad group. Okay. So ప్రోడక్ట్స్ అప్రూవ్ అయిన తర్వాత చేస్తారా, ప్రోడక్ట్స్ అప్రూవ్ అవ్వక ముందు చేస్తారా? ఎప్పుడు చేయాలంటే మనం జనరల్ గా ప్రోడక్ట్స్ అప్రూవ్ అయిన తర్వాతనే కదా. తర్వాత సో ప్రోడక్ట్ వన్స్ యువర్ ప్రోడక్ట్స్ ఆర్ అప్రూవ్ యూ కెన్ క్రియేట్ అన్నమాట. బట్ ఇప్పుడు మనం అంత వెయిట్ చేయలేము. సో గోయింగ్ టు క్యాంపెయిన్, క్రియేట్ ఆబ్జెక్టివ్, క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. ఏం నెట్వర్క్ అండి మనం ఇప్పుడు ఫాలో అవుతున్నది? షాపింగ్. షాపింగ్, రైట్? అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గా మర్చెంట్ సెంటర్ అంది యాడ్ అయిపోయింది. చూస్తున్నారా? ఎస్ ఆర్ నో? యా. Yes, ma'am. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అప్రూవ్ అయిన తర్వాత ఎర్రర్ ఏం రాదు, డోంట్ వరీ. క్యాంపెయిన్ కి ఒక పేరు ఇచ్చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏం అడుగుతారు ఇప్పుడు? సింపుల్ గా డైలీ బడ్జెట్ ఆర్ టోటల్ బడ్జెట్ అడుగుతున్నారు. నేను డైలీ బడ్జెట్ ఇచ్చేస్తున్నా. మాన్యువల్ సిపిసి తీసుకుంటారా, ఆటోమేటెడ్ బిడ్డింగ్? ఏది బెటర్ గైస్? జనరల్ గా ఆటోమేటెడ్ బిడ్డింగ్ ఏ బెటర్ కదా. Yes, ma'am. అందులో మీరు మాక్సిమైజ్ క్లిక్స్ ఇవ్వచ్చు. అంటే జస్ట్ మీరు ఇచ్చిన డైలీ బడ్జెట్ లో ఎన్ని క్లిక్స్ పాసిబుల్ అయితే అన్ని ఇస్తుంది. లేదు నేను సర్టెన్ అమౌంట్ పెట్టాలనుకుంటున్నా, మ్యాక్స్ సిపిసి ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఇవ్వచ్చు అనమాట. సిపిఐ అనేది పోర్ట్ఫోలియో బిడ్డింగ్ స్ట్రాటజీ. అది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, రైట్ నౌ వీ కెన్ గో విత్ సిపిసి. అంతే. ఇంకా మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేసేయండి, లొకేషన్ ఇవ్వండి, ఎస్. ఆ తర్వాత EU పొలిటికల్ యాడ్స్ దగ్గర నో అని ఇచ్చేస్తున్నా, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి, యాడ్ గ్రూప్ కి ఏదో ఒక పేరు ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతే. ఇక్కడ మనకి కీవర్డ్స్, యాడ్ కాపీ ఏమైనా అడుగుతున్నారా అని? ఆర్ దే ఆస్కింగ్ us ఎనీథింగ్ యాజ్ సచ్? నో, దే ఆర్ నాట్ ఆస్కింగ్. దట్స్ ఇట్. అర్థమైందా గైస్ మీ అందరికి? డిడ్ యూ ఆల్ Yes, అండర్స్టాండ్, ma'am. ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఇది రాదు మీకు అంటే ప్రోడక్ట్ ఇంకా అది ప్రాసెసింగ్ లో ఉంది కాబట్టి ఇట్లా చూపిస్తుంది. దట్స్ ఇట్. సో వన్స్ యువర్ ప్రోడక్ట్స్ ఆర్ అప్రూవ్, ఆ తర్వాత మీరు క్యాంపెయిన్ లోకి వెళ్ళి క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోండి. ఓకే. సో అండర్స్టూడ్ దిస్ పార్ట్ గైస్. షాపింగ్ యాడ్స్ అర్థమైందా మీకు? డిడ్ యూ అండర్స్టాండ్? సి, షాపింగ్ యాడ్స్ అనేది ఉట్టిగా ఒకటేసారి వింటే మొత్తం పర్ఫెక్ట్ అయిపోం మనము. షాపింగ్ నెట్వర్క్ టేక్స్ టైం. ఒకప్పుడు ఇంకా చాలా డిఫికల్ట్ ఉంటుండే గైస్, టాక్సోనమీ వాడాల్సి వస్తుండే. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. బట్ నౌ ఇట్ బికేమ్ వెరీ ఈజీ. బట్ మీకు ఫస్ట్ టైం అంత ఈజీ అనిపించదు. మీరు అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అనిపిస్తుంది అనమాట. బట్ డోంట్ టేక్ ద స్ట్రెస్ ఆఫ్ షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ అనేది రేర్ సినారియోస్ లో, లైక్ ఈ కామర్స్ రిక్వైర్మెంట్ ఉంది అంటేనే రన్ చేస్తారు, లేదంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు రన్ షాపింగ్ యాడ్స్ జస్ట్ లైక్ దట్. సో ఇక్కడ నేను మీ అందరికి ఒక టాస్క్ ఇస్తాను. టాస్క్ ఏంటిది అంటే, మీరు ఎనీ వన్ వెబ్సైట్, ఇక్కడ మై బ్యూటీ ఎక్స్చేంజ్ ఉంది కదా, నేను వెబ్సైట్ లింక్ కూడా యాడ్ చేస్తాను మీకు. మై బ్యూటీ ఎక్స్చేంజ్ ఆర్ ఎల్స్ మనకి మింత్రా వెబ్సైట్ ఉంది కదా, మింత్రా వెబ్సైట్ అయినా ఏదైనా మీరు మీ వెబ్సైట్ ని వెరిఫై చేయండి. కానీ ఈ రెండు వెబ్సైట్స్ లో ఏదైనా ఒక వెబ్సైట్ లో ఉన్న ప్రోడక్ట్స్ ని మీరు వాడి కెన్ యూ క్రియేట్ షాపింగ్ నెట్వర్క్ యాడ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి? విల్ యూ బి ఏబుల్ టు Yes, డూ దట్? ఎస్ మ్యామ్. మినిమం 5 ప్రోడక్ట్స్, ఓకేనా? మినిమం 5 ప్రోడక్ట్స్ ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 2 ప్రోడక్ట్స్ కి ఏమో 1 by 1 మెథడ్ ట్రై చేయండి. బికాస్ ఎక్కువ మీరు 1 by 1 వాడతారు, బట్ లార్జ్ స్కేల్ లో బిగ్ కంపెనీస్ లో వర్క్ చేసేటప్పుడు గూగుల్ షీట్ పనికి వస్తుంది. 3 ప్రోడక్ట్స్ కి ఏమో ఏ మెథడ్ వాడమంటున్నానంటే గూగుల్ షీట్ మెథడ్ వాడమంటున్నాను. ఓకేనా? ఒకవేళ మీకు మీలో వర్కన ఈ కామర్స్ అయిపోయింది, ఎలాగో సాటర్డే సండేనే కదా అంటే పర్లేదు, ఒక 5 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోగలుగుతారా గైస్ మీరు మీ వెబ్సైట్ లోపల? కెన్ యూ యాడ్ ఇట్? 5 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకొని మీరే ప్రాక్టీస్ చేయండి. ప్రోడక్ట్స్ అనేవి అప్రూవ్ కూడా అవుతాయి అన్నమాట. లేదు అని అంటే ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, యాడ్ చేస్తున్నాం కదా మ్యామ్. ఉన్నాయా? అవి అట్లనే ఉన్నాయా యా, మీ దగ్గర? అలానే మా ఉన్నాయి వెబ్సైట్ లో మ్యామ్. ఉన్నాయి కదా మ్యామ్. ఉన్నాయి మ్యామ్. ఉన్నాయా? ఓకే. ఇంకెందుకు మరి? ఇవి అవసరం లేదు. ఉంటే మరి దానికే ప్రాక్టీస్ చేయండి, ఇది ఎందుకు? యా, యూ కెన్ డూ దట్. నేను ఏమనుకున్నానంటే మీరు రీసెర్చ్ చేసినారేమో ఎస్సీ అప్పుడు అట్లా అనుకుంటున్నా. ఓకే, ఓకే. నో 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 మ్యామ్, మ్యామ్, మీరు నో. ఒక సింపుల్ ప్రోడక్ట్స్, వేరియబుల్ ప్రోడక్ట్స్ ఒక 5 యాడ్ చేయమన్నారు కదా మ్యామ్.
అవి యాడ్ ఆహా చేసి అలానే సరే పెట్టున్నాను. సరే దానికే ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి అయితే. వెబ్సైట్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు కూడా అందులో టూల్స్ యాడ్ చేయమన్నారు కదా టూల్స్ సంబంధించి షాపింగ్ అవి ఎట్లేదు. ఆహాహా ఓకే ఓకే నో ప్రాబ్లం గైస్, ఎవరి దగ్గర ప్రోడక్ట్స్ ఉంటే వెబ్సైట్ లో ఇంకెందుకు దానికే చేయండి. లేకపోతే నేను ఈ 2 వెబ్సైట్స్ ఇచ్చాను కదా, ఈ 2 వెబ్సైట్స్ లో ఎనీ 1 వెబ్సైట్ ని చూస్ చేసుకొని 5 ప్రోడక్ట్స్ కి మీరు ఫీడ్ సెటప్ చేసుకొని షాపింగ్ యాడ్ క్రియేట్ చేసి రండి. ఓకేనా అండి? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ఓకే ద టాస్క్? ఆల్ ఆఫ్ యూ? ఎస్, యా. సో దట్ ఈస్ అబౌట్ షాపింగ్ యాడ్స్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, ఏమంటారు గైస్? షాపింగ్ మ్యామ్. యాడ్స్ అనేది వేరే నెట్వర్క్స్, వేరే నెట్వర్క్స్ తోటి పోల్స్తే యా ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అన్నమాట. బట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గైస్. ఎక్కడైనా బోర్ కొట్టిందా చెప్పండి, కొట్టినా No, ma'am. కొట్టలేదని No. చెప్పండి గైస్. నో మ్యామ్.